హెల్దీ టేస్ట్ అయిన జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకున్నాం ఈరోజు. చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈజీ వేలో చాలా క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా వస్తాయండి. అంటే స్కిప్ చేస్తే అసలు బాగా రావు, మీకు అర్థం కాదు పిండి ఎలా కలుపుకోవాలి, పెనం మీద ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుంది, ఈజీగా చేసుకోగలుగుతారు. హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జొన్న రొట్టెలు చేసుకోవాలంటే హీట్ వాటర్తో పిండిని కలుపుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా చేయగలం, బ్రేక్ అవ్వకుండా పెనం మీద డైరెక్ట్గా పెద్దగా చేసుకోగలం. సో పిండిని హీట్ వాటర్తో చాలా మరిగించాలి. వాటర్ని చాలాసేపు మరిగిస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి. చూపిస్తున్న విధంగా మీరు అలా కొంచెం వేడి వాటర్ పోసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలండి. చూపిస్తున్న విధంగా కొంచెంగా పోసుకోవాలి హీట్ వాటర్ని. మరి ఒకటేసారి పోసుకుంటే ముద్దలుగా అయిపోతాయి, అలా అయితే రాదు. మధ్యలో కొంచెం పోసుకుంటూ కలపాలండి. అలా అయితేనే పిండి పర్ఫెక్ట్గా కలపనీకి వస్తుంది. చూపిస్తున్న విధంగా మంచిగా బాగా కలుపుకోవాలండి, కొంచెంగా పోసుకుంటూ. అలా కలుపుకొని పిండి కలపాలంటే టైం పడుతుందండి. ఇలా మెల్లిగా కలుపుకుంటూ మంచిగా కలుపుకుంటేనే వస్తుంది. మంచిగా కలిపిన తర్వాత ఇలా దగ్గరికి చేసుకోవాలండి. ఒక దగ్గర ముద్దగా చేసుకొని కొంచెం తీసుకుంటూ వేడి వాటర్ చేసిన గిన్నెలోనే కొంచెం చల్లనీళ్ళు కూల్ వాటర్ వేసుకొని కొంచెంగా పిండి తీసుకొని ఇలా చేసి ముద్దగా చేసుకోవాలి. ముద్ద చేసుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అంటే చల్లనీళ్ళతోటి ఇలా చేసుకోవాలన్నాను కదా, అప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ చేసి మొత్తం ముద్ద చేస్తే అసలు రాదు. ఈ విధంగా రొట్టెలు అయ్యే విధంగా మీకు తెలుస్తుంది. అలా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇలాంటి ఒక డబ్బా కవర్ ఉండాలి. మేమైతే ఇలానే చేసుకుంటాము. కవర్ ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. సో కవర్ పైన కొంచెం ఆయిల్ పూసుకుంటూ ఈ విధంగా మంచిగా చేసుకోవాలి. మేమైతే ఇలాంటి డబ్బాలతోటి చేసుకుంటాము. దానిపైన కొంచెంగా ఆయిల్ పూసుకుంటూ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. కవర్ అన్నాను కదా రౌండప్గా ఉంది, దాని మీద కూడా కొంచెం ఆయిల్ పోసుకొని స్టార్ట్ చేయాలి. అలా అయితేనే తీసి పెనం మీద వేయచ్చు, లేకుంటే అసలు రాదు, బ్రేక్ అయిపోతుంది. సో ఆయిల్ చాలా ఇంపార్టెంట్. చూపిస్తున్న విధంగా ఈ విధంగా మంచిగా ఆయిల్ తోటి మంచిగా చేసుకోవాలి. పలుచగా ఉండొద్దు, అలా అయితే అసలు రాదు, మనం తీసి పెనం మీద వేయలేము. సో కొంచెం మీకు నేను పెనం మీద వేసుకోగలుగుతాను అని అనిపించే విధంగా రౌండ్గా చేసుకోవాలి. అలా అయితేనే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. చేసిన జొన్న రొట్టెని పెనం మీద వేసుకోవాలంటే ఫస్ట్ మంచిగా మంట ఉండాలి కింద. పెనం అనేది మంచి వేడైతేనే పర్ఫెక్ట్గా అది కాలి మంచిగా వస్తుంది. లేకుంటే అప్పుడు మనం తీసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్రేక్ అవ్వచ్చు. సో మంచి కింద మంట ఉంటేనే మంచి కాలి మంచి టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా పిండి కలుపుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.